శ్రీమాత్రే నమః. శివాభిషేకంలో మనకి కలిగేటువంటి ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ అభిషేకాలు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ అభిషేకంతో ఎటువంటి ఫలితం కలుగుతుందనే విషయం మనం క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఆ ఫలితం కొరకే ఆ రోజు ఆ అభిషేకం చేస్తూ లేదా ఆ పువ్వులతో అలంకరిస్తూ ఆ కోరిక మాత్రమే కోరుకున్నట్టయితే ఆ భగవంతుడు మనకి కటాక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొత్తం మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా మనం విన్నవించుకోవడం వల్ల సంపూర్ణ ఫలితాలు రాకపోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ అభిషేకం చేసిన తర్వాత ఉండేటువంటి శేషాలని నదిలో కానీ లేదా పొలంలో కానీ లేదా మొక్కల దగ్గర కానీ మనం నిమజ్జనం చేయాలి. వాటిని అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంచకూడదు. శ్రీమాత్రే నమః.